Hello guys, good morning. Welcome back to my channel. This is your Anwar Mohammed Moto Vlogs. 23 kilometers పాకిస్తాన్ ఇండియన్ పాకిస్తాన్ బార్డర్ 1 కిలోమీటర్. ఢిల్లీలో గల్లులు, హర్యానాలో హైవేలు, పంజాబ్లో పల్లెటూరులను ఆస్వాదించుకుంటూ మేము బాగా బార్డర్ వచ్చినాం. ఇండియా పాకిస్తాన్ బాగా బార్డర్ వచ్చేసాం గాయ్స్. गाड़ी हो जाएगी, साइड में हो जाएगी मशीन। गाड़ी है मशीन। वो मशीन फोन कर दिया, आ रही है फरना आ रही है फोन कर। अगर हम लोग सारे इधर से धक्का लगाएं तो उधर हो जाएगी साइड पे। రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ యువర్ అన్వర్ మొహమ్మద్ మోటో వ్లాగ్స్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మనం ఢిల్లీ నుంచి పంజాబ్కి అయితే వెళ్ళిపోతున్నాం. పంజాబ్లో అయితే మనం ఈరోజు వాగా బార్డర్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. ఇండియన్ పరేడ్ అయితే జరగదు కదా, అక్కడికైతే వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నాం. మీకు స్క్రీన్ మీద అయితే ఫోటో వేస్తుంది చూడండి, అక్కడికైతే వెళ్తున్నాం మేము ఈరోజు ఇక్కడ నుంచి డిస్టెన్స్ 600 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట జర్నీ టోటల్గా. ఇక్కడ నుంచి ఇప్పుడు మార్నింగ్ 7కి అయితే స్టార్ట్ అవ్వాలని చెప్పేసి అనుకున్నాం. సో ఇంకా మార్నింగ్ 7కి అయితే స్టార్ట్ అయిపోయాం ఆ రోజు. సో మీకు వీడియో అయితే ఇప్పుడు ఇంట్రో అయితే ఇస్తున్నాను అనమాట. ఇంకా లేట్ లేకుండా మనం మాట్లాడుకునేది డైరెక్ట్ గోప్రో వీలైతే మాట్లాడుకుందాం. లేట్ లేకుండా వీడియో అయితే చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూసే వాళ్ళు ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి గైస్. మీ సపోర్ట్ అయితే మరింత కావాలన్నమాట. సో కనిపిస్తుంది ఇన్స్టాగ్రామ్ అంటే, ఇందులో నన్ను ఫాలో అయిపోండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ అన్నీ చూడండి. సో పాత వీడియోస్ అయితే ఉంటాయి అన్నమాట. లదాఖ్ సిరీస్ డే 5 దాకా అయితే ఉన్నాయి, డే 6 దాకా అయితే ఉన్నాయి. డే 6 దాకా వీడియోస్ అయితే ఉన్నాయి, అన్నీ చూడండి. మీకు నచ్చితే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇండియా పాకిస్తాన్ పక్కనే అయితే ఉంటుంది పరేడ్. ఇండియన్ పరేడ్ అయితే లెఫ్ట్ సైడ్ జరుగుద్ది, పాకిస్తాన్ పరేడ్ అయితే రైట్ సైడ్ అయితే జరుగుద్ది. సో మన పాకిస్తాన్ వాళ్ళు అయితే కనిపిస్తారు, మనకి ఇండియా వాళ్ళు అయితే మన సైడ్ అయితే ఎక్కువ అయితే ఉంటారు అనమాట. సో లాహోర్ అక్కడ నుంచి 26 కిలోమీటర్స్ అనమాట పాకిస్తాన్. ఇంకా మీకు పాకిస్తాన్ బార్డర్ కూడా మన పక్కనే లాస్ట్ విలేజ్ అది. సో చూద్దాం, మీకు ఈరోజు ఈ వ్లాగ్లో సూపర్ అయితే అనిపిస్తుంది, సూపర్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేస్తాను మీరు కూడా. సో డైరెక్ట్గా మీరు ఒక లైఫ్లో అక్కడికైతే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే ఒక్కసారైనా. అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా ఆ ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు గూస్ బంప్స్ అయితే వచ్చేస్తాయి. నాకైతే అంత గూస్ బంప్స్ అయితే వచ్చినాయి. ఇంకా చెప్పడం ఎందుకు, డైరెక్ట్ మీరే వీడియోలో అయితే చూసేయండి. సో లీటర్ ప్రైస్ అంతేడా, 102 రూపీస్. గాయస్, ఈరోజు రైడ్లో ఫస్ట్ టోల్ ప్లాజా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ట్యాగ్ లైన్. 8 ఉన్నాయబ్బా ట్యాగ్ లైన్లో. అదే గన్ను అయితే తీసుకుపోతాం చూసారా, హర్యానా గన్నులు అయితే తీసుకెళ్తాను. పిల్లలు కొట్టే వాళ్ళ ఇలా बोल दो। कैसे भाई? अच्छा है, कहाँ से? हम आंध्रा से आता है अभी।
अमृतसर जाता। कितने किलोमीटर पड़ता है यहाँ से? किधर? आगरा आपका आंध्रा 2000 किलोमीटर आया। 2000 हम्म, कितने दिन लगे? 6 दिन, आज 7वें दिन। 7 में ఇటు ఎక్కాలా ఏంది బ్రో, రింగ్ రోడ్ ఎక్కాలా? ठीक है भाई चलते हैं। हाँ? ओके भाई। अच्छा भाई, ठीक है, बाय। इशपुर केहरी फ्री प्लाजा वेलकम्स यू। బా, టోల్ ప్లాజాలో కూడా మంచి మంచి అమ్మాయిలు పెట్టినారాయా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? నా ఫోన్ దాంట్లో పెట్టాను, ఓవర్ హీట్ అయిపోయింది. A few moments later. अच्छा आप चला रहे थे? ड्राइवर आप थे? एक मिनट भाई, वो लेके आ रहे गाड़ी है मशीन। वो मिशन फोन कर दिया। आ रही है फराना आ रही है फोन कर। अगर हम लोग सारे इधर से धक्का लगाएं तो उधर हो जाएगी साइड पे। करें भाई? గాయస్, మనం ఇప్పుడు వాగా బార్డర్కి అయితే రూట్ మ్యాప్ అయితే పెట్టుకున్నాం. ఇక్కడ నుంచి ఒక 195 కిలోమీటర్స్ చూపిస్తూ ఉంది. సో అమృత్సర్ అంతా 175 ఉంది. అసలు ఏమైందో ఏమో, వాళ్ళకి అంబులెన్స్ ఎక్కి పంపించాం. సో ఆమెకైతే 2 కాళ్ళు అయితే ఇరిగిపోయినాయి. హెడ్కి బాగా ఇంజరీ అయితే అయింది, మేజర్ ఇంజరీ అయితే అయింది బాగా. పాపకు కూడా కాలు ఇరిగినట్టుంది, కాలు ఇరిగింది పాపకి. డ్రైవర్ కాడికి అయితే ఏం కాలేదు, అసలు డ్రైవర్ అంట వాడికి ఏం కాలేదు. వాడు సీట్ బెల్ట్ వేసుకున్నారు, వీళ్ళు వెనక కూర్చోన్నారు. పాప ఆమె వెనక నుంచి ముందుకు వచ్చేసారు వాళ్ళు గ్లాస్ మిర్రర్కి. సైడ్ బై డివైడర్ గుద్దేశాడు. సైడ్ వచ్చి మహేంద్ర వెహికల్, అది అంతా నాశనం అయిపోయింది. బ్యాటరీ ఒక 1 కిలోమీటర్ ఎగిరి పడిపోయింది, అంత దూరం పడింది బ్యాటరీ లోపల కార్లో బ్యాటరీ. మీరు అర్థం చేసుకున్నాయి అంత స్పీడ్లో వచ్చాడు. వాళ్ళకేం కాకుండా బాగుండాలని చెప్పి అయితే కోరుకుందాం మనం. జలంధర్ ఇక్కడ నుంచి 128 కిలోమీటర్స్. జలంధర్ ఇదే మూవీస్లో విన్నా నేమ్ కూడా, జలంధర్. 1160 రూపీస్ ఎంత పట్టింది ఈరోజు. ఫ్యూల్ ట్యాంక్ ఫుల్ 10 లీటర్స్ అది వచ్చినాయి. 10.25 26 వచ్చింది. మీరు మంచిగా సపోర్ట్ చేయండి అయ్యా స్వామి, ఇంకేం పర్లేదా. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా 7 నుంచి వాగా బార్డర్ 130 కిలోమీటర్స్ అయితే ఉందంట. ఫోన్ టెంపరేచర్ ఫుల్ హీట్ అయిపోతుంది, అందుకే లోపల పెట్టేసాను. ఇక్కడ నుంచి జలంధర్ 78 కిలోమీటర్స్, పతన్కోట్ 192.
ఇప్పుడు వాగా బార్డర్కి అయితే పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి 2 hours 16 minutes చూపిస్తుంది. ఇంకా 127 kilometers, 5:20 టైం వెళ్ళేది. గాయస్ వచ్చేసాము, ఇంకొక 30 kilometers అయితే ఉంది అంతే. అతారి బార్డర్ రోడ్లోకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు మనం. లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాలా. ఇంకా 27 kilometers అయితే ఉంది స్ట్రైట్. బాయ్ బాయ్, ఆడ రక్దియా బాయ్. కొట్టేస్తాంలే. మొన్న నా కొడుకు ఎవరో కారు పెట్టిపోయాడు. బా రోడ్డు చూడండి ఎలా ఉందో, సూపరు. మనకి వాగా బార్డర్లో మన ఇండియన్ పరేడ్ ఆడ జరగద్ది. లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో వచ్చి పాకిస్తాన్ పరేడ్ జరగద్ది. దాన్ని మిస్ అవ్వకూడదని చెప్పి మేము ఇదంతా మార్నింగ్ నుంచి ఇంకొక 32 minutes ఉంది, అంటే కరెక్ట్ 23 kilometers అబ్బా. గాయస్ అతారి బార్డర్కి రైల్వే క్రాసింగ్ కూడా దాటేసాం ఫస్ట్. ఇంకెంత 6-5 ఎంత ఉంటుంది కరెక్ట్గా, దగ్గర దగ్గర 7 or 8 ఉంటుంది kilometers. చాలామంది ఇదంతా చూపిరు మీకు, అంటే ఇలా వెళ్ళాము డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఆ వాగా బార్డర్ వీడియో ఒకటే పెడతారు. సో మేము ఇది కూడా అంటే దీనికోసం ఎంత దూరం పోవాలి, ఎలా పోవాలి, ఎట్టు వస్తుంది అని మొత్తం కూడా క్లారిటీగా చెప్తున్నా. ఎన్ని ఊర్లోంచి తీసుకొచ్చింది చూడండి. ఇది కొట్టేది అది లోపలికి పోయింది మళ్ళీ. లాహోర్ ఇక్కడి నుంచి 24, ఇండియన్ పాకిస్తాన్ బార్డర్ 2 kilometers. 2 kilometers అయితే ఉంది గాయ్స్ ఇండియన్ పాకిస్తాన్ బార్డరు. మీకు ఫ్లాగ్ అయితే కనిపిస్తుంది కదా హోస్టింగ్లా. తీస్తున్నా. జై హింద్. ఇండియన్ పాకిస్తాన్ బార్డర్. వావ్, అమేజింగ్ గాయ్స్. ఫైనల్లీ వచ్చేసాం ఇండియన్ పాకిస్తాన్ బార్డర్ అక్కడికి. పోలీసు వాళ్ళు ఉంటారు, జాగ్రత్తగా అయితే వెళ్ళాలా. ఇండియన్ లాహోర్ 23 kilometers పాకిస్తాన్. ఇండియన్ పాకిస్తాన్ బార్డర్ 1 kilometer. दो गाड़ी का ले लो. ఫైనల్లీ లోపలికి అయితే వచ్చేసాం. ఇక్కడ బైక్ పార్కింగ్ అయితే లెఫ్ట్ సైడ్లో అయితే ఉందన్నమాట. వా, మనం అనుకున్న మనకన్నా చాలా పెద్దది. మన వాళ్ళు కూడా వేరే ఉన్నారు పెట్టేసి. ఓ ఫైనల్లీ వచ్చేసాం. జరుగుతున్నట్టుంది. హమ్ ఆంధ్రప్రదేశ్ ఇండియా పాకిస్తాన్ బార్డర్కి వచ్చేసాం బ్రో. ఢిల్లీలో గల్లులు, హర్యానాలో హైవేలు, పంజాబ్లో పల్లెటూరులను ఆస్వాదించుకుంటూ మేము వాగా బార్డర్ వచ్చినాం. ఇండియా పాకిస్తాన్ వాగా బార్డర్కి వచ్చేసాం గాయ్స్. ఫైనల్ ఒక 5 minutes ముందే వచ్చాం మనం. ఇంకా 5 minutes ముందు 6:30కి స్టార్ట్ అవుతుంది. మన వాళ్ళు 5:20 అని చెప్పి భయపెట్టారు. 6:20 కంటే స్టార్ట్ అయ్యేది. తన ప్రయాణం ఈరోజు రెస్టే లేదు. కొడతాను. ఎంత వచ్చాం బ్రో ఉదయం నుంచి? 500 వచ్చేసా. 500 పైన వచ్చింది. మేము హైవేలు పక్కకు తీసుకున్నాం కదా, అన్ని 500 పైన వచ్చింది. ఫుడ్ లేదు. పొద్దున 2 రొట్టెలు తిన్నాం అంతే, ఇంకేం తిన్నాం మార్నింగ్ నుంచి. పేగులు పటవలు ఆడుతున్నాయి. రకమైన ఫీలింగ్ బ్రో. ఫైనల్లీ మనం అతారి బార్డర్ కాడికి అయితే వచ్చేసాం గాయస్. సో మన బ్యాక్ సైడ్ కనిపిస్తున్నా ఇదే అనమాట.
hour later. 2 hours later. 3 hours later. A few moments later. చూడు నమస్కారం జై గురుదేవ్. నమస్కారం. రాత్రి రూమ్కి వెళ్ళి ఈ అమృత్సర్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్న వరకు నా నిద్ర పడతా. నాకు క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఇంకోటి ఏం తెలుసా, ఆడ పనిచేసే ప్రతి ఒక్కరు వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా పనిచేసే వాళ్ళు ఒక్కరు కూడా శాలరీ గిల్లరీ ఏం తీసుకోరంట. వస్తారంటే పనిచేసి వెళ్ళిపోతారు. అది ఇప్పుడు సేవ చేసుకుంటారు కదా అదే ఒక్కసారి సేవ చేస్తారు. ఒకసారి